హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రత్నమాల కుకింగ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మేమైతే మ్యాంగో పికిల్ అయితే చేసుకోబోతున్నాము. మ్యాంగో పికిల్ అంటే మామిడికాయ అల్లం పచ్చడి. ఈ చెట్టు నుంచి తెంపుకున్న కాయలన్నమాట. ఎవ్రీ ఇయర్ 365 డేస్ మామిడికాయలు పూస్తాయి అన్నమాట ఈ వీటికి. ఇప్పుడైతే మామిడికాయలు కట్ చేసుకునే చూపిస్తాను. ఇవే గాయస్, ఇప్పుడైతే మేము కట్ చేసుకున్న మామిడికాయలు. ఇప్పుడైతే మామిడికాయ పచ్చడి పెట్టుకునే ప్రాసెస్ అయితే చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వెల్లుల్లి ఒక 100 గ్రాములు, అల్లం ఒక 100 గ్రాములు, 1.5 స్పూన్ మెంతులు, 4 స్పూన్ల ఆవాలు. మెంతుల్ని దోరగా వేయించాలి. ఆవాలు ఏం వేయించాల్సిన అవసరం లేదు, పచ్చి అవి. ఇప్పుడు చూపించిన అవి ఆవాలు మెంతి పొడి అంటే అవి రెండింటిని మిక్స్ పట్టిన తర్వాత ఈ పొడి. 50 గ్రామ్స్ కల్లుప్పు, మీకు తక్కువైనట్టు అనిపిస్తే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అల్లం ఎల్లిపాయ పేస్ట్ అన్నమాట ఇది. మనం ఇందులోకి నూనె అయితే యాడ్ చేసుకోవాలి. 300 గ్రామ్స్ ఆయిల్, గ్లాసెడ్ కారం, టీ గ్లాసెడ్ కారం. ఇప్పుడు ఆయిల్లో మనమైతే ఆవాలు వేసుకోవాలి. మెంతులు, జీలకర్ర, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక మనమైతే కొద్దిగా అల్లం అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి పొంగిపోతుంది అనమాట. మొత్తం ఒకసారి వేసుకుంటే పొంగిపోతుంది. అందుకోసం స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా మెల్లగా వేసుకుంటే కలుపుకోవాలి. చూడండి, ఒక స్పూన్కి ఇంత పొంగిపోయింది. అందుకే మొత్తం వేయకుండా కొద్దిగా వేయాలి. ఇప్పుడు మొత్తం అల్లం వేసేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి. ఇది మొత్తం చల్లగా అయిపోయినాక మనమైతే మామిడికాయ పచ్చడి పెట్టేసుకోవాలి. ముక్కలు కలిపేయాలి. గాయస్, ఇదైతే మా తోటలో పడిన పసుపు. ఇప్పుడైతే మనము ఇది ఇంట్లోకి యాడ్ చేసేసుకుందాం. దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కారం యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి మనము ఇంతకుముందు ఉప్పు చూపించాం కదా, ఆ ఉప్పు అయితే గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. రాళ్ళుప్పు, మీకు రాళ్ళుప్పు అవైలబుల్ ఉంటే రాళ్ళుప్పు, సన్నుప్పు అవైలబుల్ ఉంటే సన్నుప్పు కూడా వేసుకోవచ్చు. మేమైతే రాళ్ళుప్పే వాడతాం, ఎందుకంటే హెల్త్కి మంచిది రాళ్ళుప్పు. ఆవాలు మెంతి పొడి ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాం. కలపాలి, మంచిగా కలుపుకోవాలి. అన్నీ కలిసిపోయేటట్టు కలపాలి. చూడండి ఎంత మంచిగా కలుపుకోవాలి. ఈ కలర్ ఇంత మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఈ ముక్కలు వచ్చేసి ఇప్పుడు తయారు చేసుకున్న దాంట్లోకి వేసేసుకోవాలి. ఇది ఇలా కలుపుకొని మళ్ళీ ఈ బాక్స్లోకి అయితే కన్వర్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి, ముక్కలకు పడేటట్టు కలపాలన్నమాట. దీన్ని మంచిగా కలిపేసుకొని వేరే దాంట్లో స్టోర్ చేసుకోవాలి 3 డేస్. అప్పుడు మంచిగా ఆయిల్ పైకి అయితే తేలుతుంది అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. 3 డేస్కి చూపిస్తాం మళ్ళీ అని చెప్పిన. 3 డేస్కి మళ్ళీ చూపిస్తాము. ఇప్పుడైతే ఇవన్నిటిని మీరు చూడండి, మేము ఎలా కలుపుతామో అలాగే ఎలా పెడతామో చూసేయండి. మొత్తం చూడండి ఫస్ట్.
ఇప్పుడు అందులోకి వెళ్ళి మంచిగా కలుపుకున్నాక తీసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకోవాలి. మొత్తం పచ్చడి అయితే ఇందులోకి వేసేసుకోవాలి. చూడండి గాయస్, మొత్తం అయితే నింపేసుకున్నాక మనమైతే ఇది నూనె వచ్చినాక చూపిస్తాను, అది వేరే షాట్లో అయితే చూపిస్తాను. 3 days వరకు మనమైతే ఉంచుకోవాలి, మనం ముట్టకుండా ఉంచుకోవాలి. అదైతే ఆయిల్ అయితే మనకి పైనకి తేలుతుంది. ఇప్పుడైతే ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను 3 days అయ్యాక షార్ట్లో పెడతాను. అప్పటికి టేక్ కేర్, బాయ్.